నమస్కారం. నా పేరు మోక్షిత. మేము 5వ తరగతి చదువుతున్నాము. నేటి మా నాటకం అలనాడు రాయలసీమని పరిపాలించిన కవి మరియు పండిత పోషకుడైన శ్రీకృష్ణదేవరాయలు అతని ఆస్థానంలో అష్టదిగ్గజాలకు ఈ భువన విజయం సభలో ఇచ్చే సమస్య పూరణం గురించి మరియు కవులు చెప్పే సమాధానాల గురించి మనం తెలుసుకుందాం. అష్టదిగ్గజ కవులకు, సాహితీ ప్రియులకు, పుర ప్రజలకు స్వాగతం. మా పాలనలో జీవితాన్ని ఆనందంగా గడుపుతున్న జానపదుల సైతం కొన్ని రసవంతమైన సమస్యలను పంపించారు. మీరు వీటిని రసవత్తరంగా పూరించి నేటి భువన విజయం సభలు రంజింపచేయండి. ఇక ఆంధ్ర భాషమ తల్లిని స్తుతిస్తూ సమస్యలను దత్తపదులను పూరించి ఆశు కవితా వినోదం సాగిద్దాం. రాజన్య, మీతో నేటి భువన విజయ సభను ప్రారంభించాలని నా అభిలాష. ఈ ఆలోచన నిజమే దుర్జటి. కానీ ప్రభువుల ఏలుబడిలో ఎన్నో భాషలు ఉండగా తెలుగు భాషపై ఇంత మక్కువ చూపడానికి గల కారణం ఏమిటో? అదేమిటి సూరన కవి? మందార మకరందాల జాలువారే తెలుగు ఇష్టపడిని వారందరూ తెలుగు దేలనందువ. తెలుగు దేల ఎన్న దేశంబు తెలుగేను, తెలుగు వల్ల ఉండ తెలుగో కొండ, ఎల్ల నృత్యుల గొలువ నెరుగవే బాసాడి, దేశ భాషలందు తెలుగు లెస్స. మధ్య నీ పద్య పూరణకు సమస్య ఇదిగో. అగ్రజానుజులై రనుజాగ్రజులుగా, అగ్రజానుజులై రనుజాగ్రజులుగా. ఆహా, ఏమి సమస్య! అన్నదమ్ములు తమ్ముడన్నలయ్యారు ప్రభు. నా పూరణ ఇదిగో. పుష్యమం భరతాత్ముడు పుట్టినాడు, మనసి లక్ష్మణుడుండ అశ్లేష పుట్టినాడు, భరత లక్ష్మణ క్రమమిది యోసి చూడు. అగ్రజానుజులై రనుజాగ్రజులుగా. కానీ లోక వ్యవహారంలో రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు అని ఉంటుంది. పోయే ఎలుక కలుగని దినియన్, కరునెత్తుకపోయే ఎలుక కలుగుని దినియన్. దీనిని అర్థవంతంగా పూజించండి పట్టుమూర్తి గారు. చిలుకలెద్దురు శర్కరతో నరించి అచ్చ కళబెట్టడు చోగరి, అమర్చే వార్తకొండ కరినెత్తుకపోయి ఎలుక కలుగును తినియన్, కరినెత్తుకపోయి ఎలుక కలుగును తినియన్. ఆహా, ఎంత అద్భుత పూరణ! ఎలుక ఏనుగు నెత్తుకొని పోగలరా? ఏనుగు రంగంలో పట్టునా? హాహాహా! ఏనుగులు, చిలుకలు, ఎద్దులు మొదలైన చెక్కలతో చేసిన బొమ్మలు వ్యాపారి పగలంతా వీటిని అమ్మాడు. సాయంత్రానికి అన్ని బొమ్మలను ఎత్తిపెట్టి ఒక ఏనుగు బొమ్మను మలిచాడు. దానిని ఎలుక రంగంలోకి ఈడ్చుకుపోయిందన్న మీ భావం వినుల విందుగా ఉంది. మన కవి అందుకోండి. గదన్న గణ సంపన్న, గాడిద ఏడ్చం గదన్న గణ సంపన్న. రాజశేఖర మూలంగా ఆడిన మాటలు తప్పేవారు కొందరు ఉన్నారు. జంతువులలో దీనిని చూడలేదు. అయినా దైవకృపతో పూజించగలను. ఆడిన మాటను తప్పిన గాడిద కొడుకంచు తిట్టగా విని అయ్యో వీడా నా కొడుకని ఒక గాడిద ఏడ్చం గదన్న గద సంపన్న. ఆడి తప్పిన జనున హీన స్వభావాన్ని తెలుపుతూ మాట నిలబెట్టుకోవడం విశ్వాసాన్ని, మాట నిలబెట్టుకోవడం విలువను చాటరు. ఆడి తప్పే మనిషిని గాడిద కొడుకని తిట్టినప్పుడు విశ్వాసానికి మారు పేరుగా నిలిచిన జంతువు గాడిద ఏడ్చింది అన్నారు. దీనిని చెప్తూ దృష్టాంత రూపంలో సాగిన మీ పూర్ణ బల కవీంద్రులు లోక తీరిని భీతి లేకుండా పలికారు. ఇప్పుడు ననన ననన నాన నాన నానన ననన నానన అనే సమస్యను దుర్జటి మీరు పూరణ చేయండి. నేను నేను నిన్ను 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 గని లయటాల సంగతుల బాణకల పరిపూర్ణానసమ్మున పలుకుని రాగమున మోదమునల్లుచు పలుకు నిట్టునన్ నన నన నాన నాన నన నన నాన నాన నారుని వరప్రసాదం కవిత్వంగా పొందిన దుర్జటి మన సభ గొప్పతనాన్ని కూర్చి పొలంలో పనులు చేసుకుంటూ కూడా
తాళానికి మిక్కిలి సంతోషంతో కూని రాగాలను అల్లుకునే స్థితిని కళ్ళకు కట్టిదివి. పని పాటలతో పాటు పద్యాలు కూడా పాడుకునే వైఖరి అద్భుతం. రామకృష్ణ, తదుపరి మీదే వంతు. మేక మరియు తోక ఈ రెండు దత్త పదాలతో ఒక సీస పద్యం చెప్పండి. ఒక తోక మేక, మేక తోక 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 మేక, మేక తోక 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 మేక. మీరు సామాన్యులు కాదు రామకృష్ణ. ఏమేమి మేకల కాపరి అడవికి మేతకాయ మేకలు తీసుకుపోతున్నాడా? ఒక మేక ముందర పోతుందా? ఆ మేకకు తోక వెనుక బాగానే ఉంటుంది. ఆ తోక వెనుక మరొక మేక ఉంది. ఇలా మేకల మంద పోతున్న తీరును మేక తోక అన్న దత్త పదాలతో చక్కగా చెప్పారు. శభాష్ రామకృష్ణ కవి, మీ కత్తికి రెండు వైపున పదునే మరి, అందుకే మీరు వికట కవి అయ్యారు. ఆరాధ్య దైవమైన శ్రీహరి దశావతారాల గురించి ఆశువుగా ఒక పద్యం పూరణ చేయండి. మీరు చెప్పినట్లే వివరిస్తాను ప్రభు. మత్స్యమై జడనిది మడియించే సోమకు, గుల్మమై కవ్వపు గొండ మోసే గిటి అయి హిరణ్యాక్ష గీటడగించే, హరి అయి వధించి బాలాద జనకు వటుడై బలిదడించు వంచించి కుదించి, భార్గవుడై క్షత్రిపతి జెండే దశరథ రాముడై దుష్టుల సంహరించే సాయమయ్యాడు. వరాహ రూపంలో హిరణ్యకశిపుని చీల్చాడు. వామనుడై బలిని పాతాళానికి పంపాడు. పరశురాముడై రాజుల దర్పాన్ని కూల్పాడు. శ్రీరాముడై రావణుని వధించాడు. శ్రీకృష్ణుడై దుష్టులను అంతం చేశాడు. బుద్ధుడై పరస్త్రీల బుద్ధులను మార్చి శివున చేత త్రిపురాసురుని చంపించాడు. దశావతార కార్యకారణాలను మనోహరమైన సీసంతో సభాసదులను అలరింపజేశారు సూరణ కవి. మీ సమస్య పూరణాల పద్యగానంతో మా మనసంతో మురిసింది. సభికులకు కృతజ్ఞతాంజలులు. స్వస్తి. వారాహి సూపర్ స్పెషాలిటీ చిన్నపిల్లల ఆసుపత్రి 24/7 అత్యవసర సేవలు. నవజాత శిశువుల ప్రత్యేక నిపుణురాలు డాక్టర్ టి శృతి, నియోనాటల్ సూపర్ స్పెషలిస్ట్ MBBS DNB పీడియాట్రిక్స్ రెయిన్బో హైదరాబాద్, డాక్టర్ NB DM నియోనాటాలజీ ఫెర్నాండేజ్ హాస్పిటల్ హైదరాబాద్. ప్రత్యేక చిన్నపిల్లల వైద్య నిపుణుడు పీడియాట్రిక్ మరియు నియోనాటల్ ఇంటెన్సివిస్ట్ డాక్టర్ VC లోకేష్ కుమార్ MBBS DCH DNB పీడియాట్రిక్స్ రెయిన్బో హైదరాబాద్. ఫెలోషిప్ ఇన్ నియోనాటాలజీ, ఫెలోషిప్ ఇన్ PICU IDPCCM కిమ్స్ హైదరాబాద్. మన పొద్దుటూరులో మొట్టమొదటి చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, అత్యాధునిక సదుపాయాలతో కూడిన NICU PICU డెవలప్మెంట్ క్లినిక్ హైదరాబాద్. కర్నూలు తరహాలో మన జిల్లాలో మొట్టమొదటిసారిగా నవజాత శిశువులు పుట్టిన వెంటనే ఏడవకపోవటానికి అత్యున్నత వైద్యం థెరపాటిక్ హైపోథెర్మియా ఇప్పుడు మన ప్రొద్దుటూరు పట్టణంలో 10వ వంతు ఖర్చుతో ఇవ్వటం జరిగింది. మరియు వారిని మానసిక వికలాంగులు కాకుండా చేయటం జరిగింది. తక్కువ ఖర్చుతో అత్యున్నత సేవలు మీ ఆరోగ్య రక్షణకు వారాహి సూపర్ స్పెషాలిటీ. అత్యవసర వైద్య సేవలు, సరైన సమయంలో సరైన చికిత్స కోసం ప్రీటర్మ్ న్యూబార్న్ కేర్, NICU పీడియాట్రిక్ క్రిటికల్ కేర్ యూనిట్, PICU ఫోటోథెరపీ, పురిటి పిల్లల కామెర్లు, తక్కువ బరువు <1000 grams మరియు నెల తక్కువ 30 weeks గల శిశువులకి ప్రత్యేక వైద్య సేవలు, నియోనాటల్ అండ్ పీడియాట్రిక్ వెంటిలేటర్స్, CPAP పీడియాట్రిక్ డయాలసిస్, ఫ్యామిలీ సెంటర్డ్ కేర్, ఫిట్స్, ఆస్తమా, ఇతర దీర్ఘకాలిక జ్వరాలకు సరైన చికిత్స ఇవ్వబడును. అధునాతన ల్యాబొరేటరీ, ప్రత్యేక గదులు, సెంట్రల్ ఆక్సిజన్ వంటి ప్రత్యేక సదుపాయాలతో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో సురక్షితమైన మెరుగైన వైద్య సేవలు. సంప్రదించండి వారాహి సూపర్ స్పెషాలిటీ చిన్నపిల్లల ఆసుపత్రి, పోసిన కాంపౌండ్, డిమార్ట్ ఎదురుగా, ప్రొద్దుటూరు. సెల్ 9177348793.